ఈ వీడియోలో వీడియో ఎడిటర్స్ ఇంటర్వ్యూలో ఫేస్ చేసే టాప్ 5 టఫెస్ట్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఈ వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి. అండ్ ఇప్పటిదాకా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి ఎన్నో యూస్ఫుల్ కంటెంట్ నా ఛానల్లో రాబోతున్నాయి, సో సబ్స్క్రైబ్ నౌ. అండ్ ఈ 5 క్వశ్చన్స్ అనేవి మా డీవీ అకాడమీలో స్టూడెంట్స్ అందరినీ ఇంటర్వ్యూకి పంపించినప్పుడు వాళ్ళని అడిగిన క్వశ్చన్స్. అండ్ వాళ్ళ దగ్గర నేను ఈ డేటా కలెక్ట్ చేసి మీకు హెల్ప్ఫుల్ అవుతుందని ఒక వీడియోగా తయారు చేశాను. అండ్ ఫస్ట్ క్వశ్చన్ ఈస్ హౌ టు హ్యాండిల్ యువర్ టైట్ డెడ్ లైన్స్. దీనికి మీరు చాలా సింపుల్గా అండ్ క్రిటికల్గా ఆన్సర్ చేయొచ్చు. బేసిక్గా ఒక వీడియో ఎడిటర్ మీద మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఒక వర్క్స్ ఉంటాయి. సో ఎవరో ఒక క్లయింట్ సడన్గా వచ్చి నాకు ఇది 1 అవర్లో కావాలని అడుగుతారు. సో అలాంటప్పుడు ఆ వర్క్ని మీరు ఎలా మేనేజ్ చేస్తారనేది ఈ క్వశ్చన్కి ఒక ఆన్సర్. సో దీన్ని ఎలా మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే మీ వర్క్స్ని చాలా ప్యాటర్న్డ్గా అండ్ మీ దగ్గర ఉన్న వర్క్స్ని చాలా వర్క్ ఫ్లోగా ప్లాన్ చేసుకోవడం. సో సర్టెన్ టైం నుంచి టైం వరకు ప్రాజెక్ట్ మీద వర్క్ చేయడం అండ్ డెడ్ లైన్ని క్రాస్ అవ్వకుండా ఆ వర్క్ని కంప్లీట్ చేయడంలోనే మీ వర్క్ ఫ్లో అంతా డిసైడ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఏ ఆఫీస్లో జాయిన్ అయినా ఏ ఫ్రీలాన్సింగ్ వర్క్ చేసుకున్నా ఫస్ట్ స్టెప్ నుంచి 10th స్టెప్ వరకు మీరు అసలు ఏం చేయబోతున్నారు, ఎలా చేయబోతున్నారో నోట్ చేసుకోండి. సో దీనివల్ల మీ డెడ్ లైన్స్ని హ్యాండిల్ చేయొచ్చు. సో ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు ఈ ఆన్సర్ని ఇస్తే వాళ్ళు ఇంప్రెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ సెకండ్ మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈస్ వాట్ మేక్స్ యువర్ వీడియో మోర్ ఎంగేజింగ్. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఆ వీడియో అంతా ఒక వ్యూవర్ చూడటానికి నువ్వు ఎలా దాన్ని ఎంగేజ్ చేస్తావు అనే క్వశ్చన్ అడిగారు. సో ఈ క్వశ్చన్కి చాలా స్మూత్ అండ్ సింపుల్గా మీరు ఆన్సర్ ఇవ్వచ్చు. బేసిక్గా ఏ వీడియో అయినా ఒక హుక్తో స్టార్ట్ అవుతుంది అండ్ దాంట్లో వీడియో ఎఫెక్ట్స్ కానీ, ట్రాన్సిషన్స్ కానీ, ప్రీసెట్స్ కానీ, లట్స్ కానీ ఇవన్నీ యూజ్ చేసి ఒక మంచి స్టోరీ బేస్డ్ వీడియోని క్రియేట్ చేసి ఇస్తాము. సో దాన్ని బట్టి స్టోరీ టెల్లింగ్లోనే ఆడియన్స్ అంతా ఆ వీడియో చూడటానికి ట్రై చేస్తారని చెప్తే ఆ ఇంటర్వ్యూయర్ ఇంప్రెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. హౌ డూ యూ మేనేజ్ యువర్ క్లయింట్ ఫీడ్బ్యాక్. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఒక క్లయింట్ నీ ఎడిట్ బాగుందన్నా బాగోపోయిందన్నా ఆ ఫీడ్బ్యాక్ నువ్వు ఎలా తీసుకోగలుగుతావు అనే క్వశ్చన్ అడుగుతారు. సో దీనికి మీరు చాలా స్ట్రాటజికల్గా ఆన్సర్ చేయాలి. ఎందుకంటే ఇంటర్వ్యూయర్ తన కంపెనీ మీద ఎలాంటి నెగిటివిటీ రావడానికి ఇష్టపడరు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ క్లయింట్ మీద అరిచినా లేదంటే పొలైట్గా మాట్లాడకపోయినా ఆ క్లయింట్ మీ మీద నెగిటివ్గా చెప్పే ఛాన్సెస్ ఉంటాయి. సో క్లయింట్ కనుక మీకు నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు దాన్ని మీరు తీసుకోగలిగేలాగా ఉండాలి. ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే నాకున్న రియల్ ఎస్టేట్ క్లయింట్కి ఒక వీడియో చేసి పంపించాను. తనకి అంతా నచ్చింది, ఆడియో నచ్చలా. సో ఆడియో మార్చండి అని పెడితే బాగుంటుంది. బట్ కొంతమంది క్లయింట్స్ ఎలా చెప్తారంటే అసలు ఈ వీడియోనే బాగాలేదు, నీకు వీడియో ఎడిటింగ్ వచ్చా రాదా, నీకు అసలు ఆ ఎడిటింగ్ సెన్స్ తెలుసా లేదా అని కొంచెం పోక్ చేస్తూ ఉంటారు. సో అలాంటి ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు మీరు నెగిటివ్గా రెస్పాండ్ అవ్వకుండా జస్ట్ సైలెంట్గా ఉండి పొలైట్గా మాట్లాడితే సో క్లయింట్కి ప్రాబ్లం ఉండదు, మీకు జాబ్ ఇచ్చిన ఆ కంపెనీకే ప్రాబ్లం ఉండదు. సో కీపింగ్ యువర్ ఎమోషనల్ కంట్రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇలాంటి క్రిటికల్ క్వశ్చన్స్కి మీరు స్ట్రాటజికల్గా ఆన్సర్ చేయాల్సిందే. సో అప్పుడే ఆ ఇంటర్వ్యూయర్ ఇంప్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫోర్త్ క్వశ్చన్ ఈస్ హౌ డూ యూ స్టే అప్డేటెడ్. అంటే దీని మీనింగ్ ఏంటంటే నువ్వు ఇంటర్నెట్లో మారే చేంజెస్కి ఎలా అప్డేట్ అవుతావు అనే క్వశ్చన్ అడిగారు. సో ఈ క్వశ్చన్కి మీరు టెక్నికల్ వర్డ్స్లోనే ఆన్సర్ ఇస్తే బెటర్. ఎందుకంటే అప్డేట్ అనేది టెక్నికాలిటీస్లోనే ఉంటుంది రాదర్ దెన్ అప్గ్రేడింగ్ అవర్ సెల్ఫ్. సో మీ ఇంటర్వ్యూయర్ని ఇంప్రెస్ చేయడానికి ఈ క్వశ్చన్కి కొంచెం డిఫరెంట్గా ఆన్సర్ ఇవ్వచ్చు. బేసిక్గా ఇంటర్నెట్లో ఏదో ఒక ఎడిటింగ్ ట్రెండ్స్ మారుతూ ఉంటాయి అండ్ కొన్ని ఆల్గారిథమ్స్ కానీ ఎడిటింగ్ ప్యాటర్న్స్ కానీ అప్గ్రేడ్ అవుతూ ఉంటాయి. మీరు ఎప్పటికప్పుడు ఆ ట్రెండ్స్ని ఆ ప్యాటర్న్స్ని అర్థం చేసుకొని నేర్చుకున్నారంటే అండ్ మీ కెరియర్లో కూడా గ్రో అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఆ ఇంటర్వ్యూయర్ ఆ క్వశ్చన్ అడిగారనే కాకుండా మిమ్మల్ని మీరు ఎప్పుడు అప్గ్రేడెడ్గా ఉంచుకుంటే చాలా బెటర్. సో ఇది మీకు ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళకి ఇప్పుడు చాలా హెల్ప్ అవుతుంది. మీరు కనుక అడాప్ట్ చేసుకోకపోతే మీరు అవుట్డేటెడ్గా ఉన్నట్టు. సో మీకన్నా మీ కొలీగ్ చాలా అప్గ్రేడెడ్గా ఉన్నారంటే తనకి హైక్స్ కానీ లేకపోతే మీ జాబ్ తీసేసి తనకే శాలరీ హైక్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు అప్డేటెడ్గా ఉండడం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అండ్ నేను రికమెండ్ చేస్తాను కూడా దాన్ని. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ 5th క్వశ్చన్ ఈస్ హౌ డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ నెక్స్ట్ 5 years అంటారు. అండ్ ఇది నెక్స్ట్ 5 years మీరు ఏమవుదాం అనుకుంటున్నారు అనేది ఈ క్వశ్చన్. అండ్ ఈ క్వశ్చన్కి మీరు చాలా కాన్ఫిడెన్స్గా ఆన్సర్ ఇవ్వాలి. ఎందుకంటే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లేకపోతే మీ ఫ్యూచర్ అనేది మీరు చూడలేరు అండ్ మీ అప్గ్రేడ్ కూడా వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. నెక్స్ట్ 5 yearsలో నేను చూస్ చేసుకున్న వీడియో ఎడిటింగ్ కెరియర్లో చాలా చేంజెస్ అయితే రాబోతున్నాయి అండ్ నేను అన్నిట్లోనూ అప్డేటెడ్గా ఉండడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ 5 yearsలో నా ప్లాన్స్ ఇవి అని మీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారంటే మీ కెరియర్ పాత్ అంతా మీరు ఒక ఫ్రీలాన్సింగ్ వర్క్ చేయాలన్నా లేదంటే ఒక బిజినెస్ పెడతారన్నా లేదంటే ఈ జాబ్లోనే ఇంకా అప్గ్రేడెడ్ లెవెల్లో వెళ్తాను మల్టిపుల్ ప్రాజెక్ట్స్ని చేసుకుంటానంటే వాళ్ళు ఇంప్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇక్కడ మీరు ఒక జాగ్రత్త తీసుకోవాలి. సో వాళ్ళ దగ్గర వర్క్ నేర్చుకొని ఏదో టైంలో మానేసి వేరే చోట పెట్టుకుంటాను లేకపోతే ఓన్ స్టూడియో పెట్టుకుంటానంటే వేరే స్టూడియో పెట్టుకుంటానన్న ఇంటర్వ్యూ కనుక చెప్పారు అంటే వాళ్ళు అది డిఫరెంట్గా అండ్ నెగిటివ్గా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలా కాన్ఫిడెంట్గా చాలా క్లారిటీగా మీరు నెక్స్ట్ 5 yearsలో ఏం చేయాలనుకుంటున్నారో మీ పైప్ లైన్ని చెప్పారంటే వాళ్ళు ఇంప్రెస్ అవుతారు. మీ కనుక ఈ కంటెంట్ నచ్చిందంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ మీ వీడియో ఎడిటింగ్ ఫ్రెండ్స్కి కానీ లేదంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి షేర్ చేసి వాళ్ళని కూడా చూడమని చెప్పండి. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో.